అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రమ్యతో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఆల్రెడీ మీకు నా టైటిల్ ఇంకా థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటది. ఈ వ్లాగ్ అయితే నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్స్. నేను చేసే ప్రతి వ్లాగ్‌కి ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఈ వ్లాగ్ కూడా అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఏ చిన్న పార్ట్ నచ్చినా కూడా వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బై ది వే మీలో గనుక ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను మీ రమ్య. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు కుకింగ్, ట్రావెల్, క్రాఫ్ట్స్ అండ్ వాట్ నాట్. సో ప్లీజ్ డు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఇంకా వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైటే మేము గుమ్మానికి తోరణాలు అవైతే పెట్టేసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నా హస్బెండ్ ఎర్లీగా వెళ్ళాలి అన్నారు. సో నాకు ఒక్కదానికి చేసుకోవడం కొంచెం కష్టం అని చెప్పి ముందు రోజు నైటే తన హెల్ప్ తో నేను ఇక్కడ మొత్తం గుమ్మానికి మామిడి తోరణాలు అలాగే బంతిపూల తోరణాలు కూడా పెట్టేసుకున్నాను. చాలా కళగా అనిపించింది అలా పెట్టుకోగానే. ఇంకా నేనైతే కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నా. యాక్చువల్ గా నేను కనకధార పారాయణం స్టార్ట్ చేసే ఫస్ట్ డే రోజే ఇలా బంతిపూల తోరణాలు అయితే ఇంటికి పెట్టుకుందాం అనుకున్నాను. కానీ అప్పుడు కుదరలేదు. సో ఇంకా ఎలా అయినా వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా అని చెప్పి ఇంకా ముందు రోజు నైటే ఇలా బంతిపూల తోరణాలతో పెట్టేసుకున్నా. నిజంగా చాలా బాగా అనిపించింది. కానీ నైట్ ఇదంతా కంప్లీట్ చేసుకునేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. నేను కిచెన్ క్లీన్ చేసుకొని ఇంకా ఈ తోరణాలన్నీ పెట్టుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే లేసి పనులనైతే స్టార్ట్ చేసుకోవాలి కదా! బట్ పండుగలప్పుడే గదా ఇలా హడావిడిగా ఉండేది. సో ఎంత టైం పట్టినా పర్లేదు ఓపికగా చేసుకోవాలి. నాకైతే చాలా బాగా నచ్చుతది ఇలా చేసుకోవడం. ఫైనల్లీ తోరణాలు పెట్టడమైతే అయిపోయింది. శ్రావణ మాసం సెకండ్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం డే అయితే వచ్చేసింది. చాలా ఫాస్ట్‌గా అయిపోతున్నాయి కదా డేస్ అన్నీ. ఇంకా నేను కనకధార పారాయణం అయితే చేస్తున్నా గదా! సో, అసలు ఎలా అయిపోతున్నాయో డేస్ అనేది తెలియట్లేదు. అంత ఫాస్ట్‌గా అయిపోతున్నాయి. ఇంకా నేను మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ ప్రసాదాలయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే నేను ఈరోజు ప్రసాదాలు పులిహోర అండ్ అలాగే పెరుగన్నం ఇంకా పాయసం అయితే చేద్దామని అనుకున్నా. సో, ఇక్కడ పులిహోరకి, పెరుగన్నంకి ఒకటేసారి రైస్ అయితే కుక్ చేసేసుకుంటున్నాను. కుక్కర్‌లో రైస్ కుక్ చేస్తే చాలా బాగా అవుతుంది. నేను ఈ మధ్యనే కుక్ చేయడం నేర్చుకున్న కుక్కర్‌లో. నిజంగా రైస్ అయితే చాలా బాగా కుక్ అవుతుంది. అలా పులిహోరకి సరిపేటట్టు పలుకు పలుకుగా వస్తుంది. ఇంకా ఎక్కువ స్మాష్ చేస్తే పెరుగన్నం కూడా సరిపడేటట్టు వస్తుంది. ఇంకొక సైడ్ కుక్కర్ రైస్ పెట్టేసుకొని ఇంకో సైడ్ సేమియాకైతే పాలు పెట్టేసుకున్నాను. అవన్నీ కుక్ అయ్యేలోపు ఇక్కడ నేను గడప అయితే పుదించుకుంటున్నా. ఇంకా మెయిన్ డోర్ గడప అలాగే పూజ గది గడప కూడా పుదించేసుకొని బయట ముగ్గయితే పెట్టేసుకున్నాను. అయితే వరలక్ష్మి వ్రతం చాలా మంది చాలా రకాలుగా అయితే చేస్తూ ఉంటారు గదా! నేనైతే చాలా నార్మల్‌గానే అమ్మవారి ఫోటోకి అలంకరించుకొని ఇంకా రోజు కనకధార పారాయణం చేస్తా కాబట్టి గౌరమ్మనైతే పెట్టుకున్నాను. అక్కడ గౌరమ్మకి కనకధార పారాయణం చదువుకొని నేనేవైతే నైవేద్యాలు ప్రిపేర్ చేశానో అవి పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటా. నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు తెలవనివని చేస్తే మళ్ళీ తప్పులు గూడా చేయొద్దు పూజ చేసేటప్పుడు. సో, అందుకే తెలిసినంత వరకే నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఇలా నేను బయటంతా కంప్లీట్ చేసుకునే లోపల రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇంకా నేను రైస్‌కి మామిడికాయ పులిహోర అయితే చేద్దామనుకున్నా. ఈ మామిడికాయ మమ్మీ అయితే తీసుకొచ్చినుండే. చాలా పుల్లగుండే టేస్ట్. సో, ఇంకా వాటితో నేనిక్కడ మామిడికాయ పులిహోర అయితే చేద్దామని చెప్పి మామిడికాయ అయితే తురిమి పెట్టేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి మామిడికాయ పులిహోర అంటే ఇష్టం కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. యాక్చువల్‌గా నిమ్మకాయ పులిహోర చేద్దామనుకున్నా. బట్ మామిడికాయ ఉండేసరికి ఇంక మామిడికాయ పులిహోర అయితే చేసేసాను. పులిహోరకి, పెరుగన్నంకి సరిపడేటట్టు తాలింపుకి అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నా. ఇక్కడ నేను ఏ రెసిపీస్ అయితే డీటెయిల్‌గా చూపించట్లేదు. మీకు ఒకవేళ డీటెయిల్‌గా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. సెపరేట్‌గా షార్ట్ వీడియోస్ చేసి షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ మామిడికాయ పులిహోరకి కావాల్సిన రైస్ అయితే చల్లారి పెట్టేసుకుంటున్నాను. ఒక పక్క రైస్ చల్లారుతుంటే, ఇంకో పక్క కర్డ్ రైస్‌కి కావాల్సిన రైస్‌ని తీసేసుకొని, బాగా మెత్తగా స్మాష్ చేసుకొని, ఇంకా పెరుగన్నం కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ నా ప్రసాదాలన్నీ ప్రిపేర్ అయిపోయినట్టే. పెరుగన్నం అయిపోయింది. పులిహోర గూడా అయిపోయింది. ఇంకా జస్ట్ పాయసం ఒక్కటి చేయాల్సిందే. పాయసం అంటే నేనిక్కడ సేమియా పాయసంతో చేస్తున్నాను. సో, స్వీట్ అమ్మవారికి చాలా ఇష్టం గాబట్టి, నేనిక్కడ సేమియా పాయసాలయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఎన్ని రకాల నైవేద్యం పెట్టినా కూడా అందులో స్వీట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అమ్మవారికి. ఎందుకంటే అమ్మవారికి తీపి అంటే చాలా ఇష్టమని విన్నాను. ఇంకా అలా నేనిక్కడ సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. నిజంగా నార్మల్ డేస్ కన్నా మనం ఏదైనా పూజలు చేసేటప్పుడు ఈ ప్రసాదాలు చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగా కుదురుతాయి గదా! అలా నేను ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ప్రశాంతంగా పూజ అయితే స్టార్ట్ చేశాను.
నేను చెప్పినట్టు నార్మల్‌గానే అమ్మవారి పటం అలంకరించుకొని, ఇంక నేను కనకధార పారాయణం స్టార్ట్ చేసేటప్పుడు గౌరమ్మనయితే పెట్టుకున్నాను గదా! అక్కడే గౌరమ్మకి పూజ అయితే చేసేసుకుంటా. చాలా మంది చాలా రకాలుగా అయితే చేస్తుంటారు కదా! సో, నేనైతే వ్రతంలాగా అలా అయితే ఏం చెయ్యను. ఒక్కసారి చేసుంటానంతే. ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి ఎప్పుడైతే పారాయణం స్టార్ట్ చేశానో, ఇలా వ్రతం రోజు నార్మల్‌గానే పూజ చేసుకొని 21st డే రోజు ఎవరికైనా వాయనం ఇచ్చేదుంటే ఆ రోజైతే వాయనం ఇస్తాను. ఇంకా అలా ఆవు నెయ్యి దీపాలు వెలిగించుకొని, కనకధార పారాయణం చదువుకొని, నేను ప్రిపేర్ చేసిన నైవేద్యాలన్నీ అమ్మవారికి పెట్టి, పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇలా నైవేద్యం పెట్టానో లేదో మా ఇంటికి అనుకోకుండా ఒకరైతే వచ్చారు. యాక్చువల్‌గా తను నా నెయిబరే. బట్ సడెన్‌గా ఇలా నైవేద్యం పెట్టానో లేదో మంచిగా రెడీ అయిపోయి వచ్చింది. నాకెందుకో అది చాలా పాజిటివ్‌గా అనిపిచ్చింది. అంటారు గదా! అలా పూజ అయ్యేటప్పుడు ఎవరైనా వస్తే ఆ అమ్మవారు బ్లెస్సింగ్స్ వాళ్ళ రూపంలో వచ్చినట్టు అని అంటారు గదా! సో, నేనైతే వచ్చిన గెస్ట్‌కి వాయినం ఇచ్చి ప్రసాదాలు పెట్టయితే పంపించాను. నిజంగా చాలా బాగా అనిపిచ్చింది నాకు. నేను అలా ఫీల్ అవ్వడం కరెక్టో, రాంగో మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నేను అలా ప్రశాంతంగా పూజ కంప్లీట్ చేసేసుకొని, ఇక్కడ ప్రసాదం అయితే తీసుకుంటున్నా. ఆ తర్వాత ఇంకొద్దిసేపు రెస్ట్ తీసేసుకొని, మళ్ళీ ఈవినింగ్ అయితే పూజ చేసుకోవాలని చెప్పి ఇలా రెడీ అయిపోయాను. మార్నింగ్ శారీ కట్టుకోవడం కుదరలేదు. కొంచెం హడావిడి ఉంటుంది గదా! పూజ తొందరగా చేసుకోవాలని చెప్పి, ఇంకా ఈవినింగ్ టైం ఉందని ఇలా శారీ అయితే కట్టుకొని రెడీ అయిపోయాను. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నా వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపించాను గదా! ఇంతకి మీకెలా అనిపించింది? నేనైతే పెద్దగా హడావిడి ఏం చేయకుండా చాలా సింపుల్‌గానే రోజులాగా కనకధార పారాయణం ఎలా చేస్తానో, అలానే ఇవాళ కూడా కనకధార పారాయణం చేసేసుకొని, అమ్మవారికి 3 రకాల నైవేద్యం అయితే పెడతాను. పులిహోర, పెరుగన్నం చూపించినట్టు. అండ్ అలాగే పాయసం అయితే చేశాను. అంతే. సో, ఇంతకి మీకెలా అనిపించింది? అవును, మీరందరూ ఎలా సెలబ్రేట్ చేశారు వరలక్ష్మి వ్రతం? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగైతే చేస్తారు గదా! కొంతమంది అమ్మవారిని పెట్టుకొని చేస్తారు. నిజంగా అదైతే చాలా అయితే బాగా నేను ఈ అనిపిస్తది. 21 డేస్ ఇలానే కంటిన్యూ‌గా పారాయణం అయితే చేసుకుంటా. లాస్ట్ 21st డే రోజు ఎవరికైనా వాయనం ఇచ్చేదుంటే ఇంకా ఆ రోజే వాయనం అయితే ఇచ్చేస్తాను. ఈ రోజు ఎవరికైతే వాయనం ఇవ్వను. బట్ అనుకోకుండా ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి వాయనం అయితే ఇచ్చేస్తాను. అలా ఈరోజు అనుకోకుండా మార్నింగ్ ఒక గెస్ట్ అయితే వచ్చారు గదా! మీకు చెప్పాను గదా! వాళ్ళకి వాయనం అయితే ఇచ్చేసాను. సో, అలా నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే సెలబ్రేట్ ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్‌గానే చేసుకుంటాను. ఎందుకంటే నాకు పిల్లలతో అనుకూలంగా ఉండేటట్టు. కానీ పూజ అయితే ఎలా అయితే పద్ధతిలో చేయాలో అలానే చేస్తాను. కొత్తగా అయితే ఏం చేయను. ఎందుకంటే తెలిసి తెలవక ఏమైనా మిస్టేక్ చేస్తే అది మళ్ళొక ప్రాబ్లమ్. అందుకే నాకు తెలిసినట్టు చాలా సింపుల్‌గానే, నార్మల్‌గానే పూజ అయితే అలా నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే సెలబ్రేట్ చేసుకున్నా. ఇంతకీ మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? కామెంట్ చేసి చెప్పండి. వన్స్ అగైన్ మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ మన మీద ఉండాలని కోరుకుంటాను. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. ఇంక నాకు వాయనాలకి వెళ్ళాల్సి ఉండేది. అదంతా అయితే నేను కవర్ చేయలేను. ఇప్పటి వరకు కుదిరినంతయితే షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ చేయాలో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.